సుకన్య ముసలివాడైన, అంధుడైన అంటే గుడ్డివాడైన చవన మహర్షిని పెళ్లి చేసుకుంది. అలా ఎన్నో నెలలు గడిచిపోయినాయి ఆయన సేవలో. ఒకరోజు రోజు నదీ స్నానానికి 3ంటికి వెళ్ళి స్నానం చేసి మడినీళ్ళు తీసుకుని వచ్చేది. ఎందుచేతంటే తెల్లారుజామున అయితే ఎవరు మగవాళ్ళు తన వెంట రావాలని, తెల్లారిన తర్వాత అయితే జాగ్రత్త కావాలని అలా తెల్లవారుజామున వెళ్ళి నదికి వెళ్ళి స్నానం చేసి నీళ్లు తీసుకుని వచ్చేది. ఒకరోజు చవన మహర్షికి అలా కాళ్ళు నొక్కుతుంటే 3 అయిపోయింది. నిద్ర 3ంటికి పట్టింది. ఆ రోజు తెల్లవారిపోయింది. తెల్లవారిన తర్వాత నదీ స్నానానికి వెళ్ళి మడినీళ్ళు తీసుకుని వస్తుండగా అక్కడికి అశ్విని దేవతలు ప్రత్యక్షమయ్యారు. మేము అశ్విని దేవతలము, మేము నిన్ను పెళ్లి చేసుకుంటాము, మీ ఆయన్ని వదిలిపెట్టు, ఆయన ముసలివాడు గుడ్డివాడు కదా, మాకు తెలుసు, ఆయన్ని వదిలిపెట్టు అని చెప్తారు. అంటే నేను పతివ్రతను, నా భర్త ఎలా ఉన్నా నాకు ఆయనే భర్త, మీరు మళ్ళీ మాట్లాడారంటే నా శక్తి చూపిస్తాను అంటుంది. అంటే వద్దు వద్దు తల్లి, అలా అయితే నీకు ఒక వరాన్ని ఇస్తాము, నీ భర్తని యవ్వనవంతుడిని చేస్తాము, కళ్ళు ఇస్తాము, వెళ్ళి మీ ఆయన గారికి వెళ్ళి చెప్పిరా, ఆయన ఒప్పుకుంటే ఆయనకి ముసలితనము తీసేస్తాము, గుడ్డితనము చేసేస్తాము అని చెప్తారు. సరే అని ఇంటికి వెళ్ళి చవన మహర్షికి చెబుతుంది. అప్పుడు చవన మహర్షి మళ్ళీ వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు. ముగ్గురు కలిసి నదిలో స్నానం చేసి పైకి లెగుస్తాము, అప్పుడు ముగ్గురు ఒకే రకంగా ఉంటాము, అప్పుడు ముగ్గురులో నువ్వు గుర్తుపట్టి మీ ఆయన్ని చేయి పట్టుకోవాలి, లేకపోతే ఎవరు చేయి పట్టుకుంటే వాళ్ళకి నువ్వు భార్య అవుతావు అని కండిషన్ పెట్టారు అని చవన మహర్షికి చెప్తుంది. నువ్వు అమ్మవారి భక్తురాలివి, నువ్వు అమ్మవారి ఉపాసన చేస్తావు, నీకు ఏం భయం లేదు, ఇంత మంచి అవకాశాన్ని చేజార్చుకోవద్దు, నడు వెళ్దాము అని చవన మహర్షి సుకన్య ఆ నది ఒడ్డుకు వెళ్తారు. అప్పుడు అశ్విని దేవతలు చెరువు రెక్క పట్టుకుని చవన మహర్షిని ఆ నదిలో ముంచుతారు. 2 గంటలైనా రావటం లేదు, అయ్యో ఏమయ్యారో నా భర్త అని అనుకుంటుంది సుకన్య. ఈ లోపల నీళ్ల మీద కూడా శబ్దం వస్తే ముగ్గురు పైకి లేచారు. అప్పుడు ఒడ్డు మీదకి వచ్చాక ఎవరు ఇందులో నీ భర్త, వాళ్ళని చేయి పట్టుకో అని సుకన్యకి చెప్తారు. ముగ్గురు ఒకలాగే ఉన్నారు, ఏం చేయాలో తెలియలేదు సుకన్యకి. అప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తుంది. అమ్మ, నా పాతివ్రత్యాన్ని కాపాడు, నాకు ఎవరో తెలియటం లేదు, నువ్వే నాకు తెలియజేయి అని అమ్మని శరణాగతి చేస్తుంది. అప్పుడు అమ్మవారు సుకన్యలో ఒక ఆలోచన తీసుకువస్తుంది. అప్పుడు దేవతలైతే కళ్ళు రెప్ప వెయ్యరు, మానవుడు నీ భర్త కంటి మీద రెప్ప వేస్తూ ఉంటాడు, అది చూసుకోమని ప్రచోదనం చేసింది. అప్పుడు ఆమె కళ్ళు రెప్పలు అల్లాడిస్తున్న చవన మహర్షిని పట్టుకుంది. ఎలా కనిపెట్టావు తల్లి అంటే అది అమ్మవారి మహత్యం అని చెబుతుంది. అప్పుడు సరే అని దేవతలు వెళ్ళిపోతున్నారు. చవన మహర్షి అంటాడు, మాకింత ఉపకారం చేశారు, మీకు కూడా ఏదైనా మేము ఉపకారం చేయాలి, ఉండండి అంటారు. మాకేం ఉపకారం చేస్తారు మీరు, నీవే అంధత్వాన్ని పోగొట్టుకోలేకపోయావు, ముసలితనాన్ని పోగొట్టుకోలేకపోయావు, నువ్వు మాకు చేసే సహాయం ఏముంటుంది అని వెళ్ళిపోతుంటారు. లేదు, నేను మీకు ఏదైనా సహాయం చేస్తాను, మీరు అడగవలసిందే అని చవన మహర్షి అంటాడు. అలా అడుగుతున్నావు కాబట్టి సరే, మాకు ఇంద్రుడు యజ్ఞం చేస్తున్నప్పుడు మాకు వాటా ఇవ్వట్లేదు, ఆవిర్భాగం ఇవ్వటం లేదు, సోమలత రసం ఇవ్వటం లేదు, మాకు అవి ఇప్పించు అని చవన మహర్షిని అడుగుతారు. సరే అని చెప్పి
సరే అని చెప్తాడు చవన మహర్షి. ఈ లోపల సుకన్య తల్లిదండ్రులు సంవత్సరం అయిపోయింది, ఒకసారి బిడ్డను చూసి రండి అని సుకన్య తల్లి సుకన్య తండ్రిని పంపిస్తుంది వీళ్ళున్న చోటకి. అప్పుడు చూస్తే వీళ్ళిద్దరూ పడుచువాళ్ళై ఉంటారు. ఎవరమ్మా ఏంటి ఇది అంతా అని అడుగుతారు. అంటేనే ఇలా జరిగిందంతా చెప్తారు. అశ్విని దేవతల మహత్యం నాన్నగారు ఇది అని చెప్తారు. అశ్విని దేవతలను కేకేసి వాళ్ళకి వాళ్ళ మామగారికి రుజువు ఇప్పిస్తారు. అప్పుడు ఈ యజ్ఞం చేయడానికి మామగారు అన్ని ఏర్పాట్లు చేస్తారు. అప్పుడు ఇంద్రుడు అందరు దేవతలు వస్తారు. ఇంద్రుడికి ఫస్ట్ ఆవిర్భాగం ఇస్తారు. తర్వాత అశ్విని దేవతలను వచ్చి ఇంద్రుడి పక్కన కూర్చోమని చెప్తాడు చవన మహర్షి. అలాగని వచ్చి కూర్చుంటారు. కానీ ఇంద్రుడు ఏంటి ఇది చవన మహర్షి ఇదేం పని అని అడిగితే, నేను వాళ్ళకి మాట ఇచ్చాను యజ్ఞంలో ఆవిర్భాగం ఇస్తానని, సోమలత రసం ఇస్తానని. అంటే అలా కుదరదు, నేను నీపై యుద్ధం చేస్తానని చెప్పి వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు చవన మహర్షి కూడా తన శక్తితో ఒక మదాసురుణ్ణి సృష్టిస్తాడు. ఆయన భూమి మీద పాదాలు పెడితే తల చందమామ వరకు ఉందట, ఎంతో పెద్ద కాయమట. అలాంటిది చవన మహర్షిని అడుగుతాడు, ఏంటి ఆజ్ఞ తండ్రి గారు, ఏం చేయమంటారా అని అడుగుతాడు మదాసురుడు. అప్పుడు ఈ ఇంద్రుణ్ణి మింగేసేయి అని చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు భయపడిపోయి గురుదేవా కాపాడండి, గురుదేవా కాపాడండి అంటాడు. అప్పుడు గురుదేవుడు వచ్చి ఈ మదాసురుడిని ఒకసారి ఆగవయ్యా, ఒకసారి ఒక క్షణం ఆగు అని చెప్పి ఆపి మదాసురుడిని ఆపుతాడు. అప్పుడు గురుదేవ అప్పుడు నేనేం చేయాలంటే, నేను చెప్పినట్టు చేస్తావా అంటాడు. అంటాడు. అప్పుడు ఇంద్రుణ్ణి చవన మహర్షి కాళ్ళ మీద పడి తప్పైపోయిందని ఒప్పుకో అంటారు. అప్పుడు చవన మహర్షికి నాలుక ఒకటే పనిచేస్తుంది. స్తంభీభూతుడిని చేసేసాడు చవన మహర్షి ఇంద్రుడు కదలకుండా. అప్పుడు నా చేతులు కాళ్ళు కదలటం లేదు, నా నాలుక ఒకటే మాట్లాడుతుంది, నన్ను క్షమించండి గురుదేవ చవన మహర్షి, తప్పైపోయింది అని ప్రాధాయపడతాడు. అప్పుడు సరే అని చవన మహర్షి ఇంద్రుడిని మామూలు మనిషిని చేస్తాడు. అప్పుడు ఇంద్రుడు అశ్విని దేవతలకి ఆవిర్భాగం ఇచ్చి సోమలత రసాన్ని ఇస్తాడు.